పుట్టింది మొదలు చివరి వరకు నిరంతరంగా పనిచేసేటువంటి అద్భుతమైన ఇంటర్నల్ ఆర్గాన్ హార్ట్. అయితే ఇలాంటి ఈ హార్ట్ నిరంతరంగా పనిచేయాలంటే కొన్ని సేఫ్టీ మెకానిజమ్స్ అవసరం. ఆ సేఫ్టీ అనేది ఉండటం అవసరం. గుండె వయసు తాలూకు ఆ ఏజింగ్ని వెనక్కి తెప్పొచ్చా అంటే తెప్పొచ్చు అని ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి? కణాలకి బయట ఉండేటువంటి వాతావరణం వాటి వయస్సు పెరిగేటువంటి తీరుని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి గుణం ఉంది అనేది ఈ మధ్య శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అయితే ఇది గుండె ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందనేది తెలుసుకోవటం కీలకం. గుండె కణాలు వాటి చుట్టూ ఉండేటువంటి వాతావరణానికి ఎలా స్పందిస్తాయి అనేది ఈ కొత్త స్టడీ అనేది చెప్తుంది. అయితే ఈ పరిశోధన వల్ల భవిష్యత్తులో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులోకి వస్తాయి? గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఆహారం, నిద్ర, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం ఇలాంటివి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరి ఆయుర్వేదం అలాగే ఈ మధ్య జరిగిన అధ్యయనాలు ఈ విషయంలో ఏం సలహాలు ఇస్తున్నాయి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. హార్ట్ హెల్త్. ఈ హార్ట్ హెల్త్ని కాపాడుకోవాలంటే హార్ట్ ఏజ్ని మనం రివర్స్ చేయాలి. కానీ ఇది సాధ్యమేనా అంటే ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలు సాధ్యమే అని చెప్తున్నాయి. ఇది మనకి క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంటుంది కూడా. చూడండి, అందరం ఒకే ఏజ్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది చాలా హెల్తీగా, యంగ్గా కనపడతారు. వాళ్ళు మనతో పాటు నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఆయాసం రాదు, మనకు వస్తుంది. మనకి రాదు, వాళ్ళకు వస్తుంది. ఎందుకు ఈ తేడా అంటే మన మేనేజ్మెంట్, అంటే మనం మన శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నాం అనేది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే గుండె ఆరోగ్యం కేవలం గుండె తాలూకు ఆరోగ్యం మీదనే ఆధారపడి ఉంటుందని. కానీ అది తప్పు. ఎందుకంటే బయట ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి. అందుకే కొంతమంది ఉన్నట్టుండి ఏదన్నా భయంకరమైన వార్త విన్నప్పుడు కానీ, విషాదమైనటువంటి ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు కానీ వాళ్ళకి ఆ బయట సంఘటన గుండెని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఇది ఈ అధ్యయనానికి కీలకం. అంటే ఇక్కడ మనం చెప్పుకొచ్చేది ఏంటంటే మన గుండె తాలూకు ఏజ్, దీన్ని మనం జాగ్రత్తగా కనుక ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్లతోటి మనం పరీక్షించగలిగితే గుండె ఏజ్ని రివర్స్ చేయొచ్చు అనేది. మంచి శరీరం నిరంతరం మార్పులకి లోనవుతూ ఉంటుంది. అందుకే ఆయుర్వేదం శీరతే అనే నేతి శరీరం ఉంటుంది. ప్రతి కణం, ప్రతి అవయవం కూడా కాలచక్రం వెంట నడుస్తూ ఉంటుంది. అయితే ఈ గుండె మన జీవనానికి ప్రాణాధారం కదా, మరి ఇది కూడా వయసుతో పాటు అది కూడా దాని వన్నె తగ్గిపోతూ ఉంటుందా, దాని పనితీరు మందగిస్తుందా అంటే దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అధ్యయనం గురించి మీకు చెప్పాలి. నేచర్ మెటీరియల్స్ అనేటటువంటి అంతర్జాతీయ పత్రికలో వచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి అధ్యయనం గుండె వయసు పెరగటాన్ని వెనక్కి తెప్పొచ్చు అని ప్రకటించింది. ఈ విషయం నిజంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే వృద్ధాప్యం అనేది అనివార్యం అన్న భావన మనలో పాతుకుపోయింది. ఈ నూతనమైనటువంటి ఈ పరిశోధనలు గుండె ఆరోగ్యం పైన సరికొత్త ఆశల్ని మనకి చిగురింపజేస్తున్నాయి. గుండె ఆరోగ్యం అనేది కేవలం దాని ఆ కణాలకు మాత్రమే పరిమితం కాదు అనేది ఈ అధ్యయన సారాంశం. ఆయుర్వేదంలో కూడా వాతపిత్త కఫ దోషాలు, వాటి తాలూకు సమతుల్యత అనేది శారీరక కణాల తాలూకు పనితీరుని ప్రభావితం చేస్తుందని చెప్తాం కదా. అయితే ఇది ఆధునిక శాస్త్రం కూడా ఇదే కోణంలో ఆలోచించడం అనేది విచిత్రం. గుండె కణాలకు బయట ఉండేటువంటి వాతావరణం అలాగే వాటి వయసు పెరిగేటువంటి తీరుని గణనీయంగా ప్రభావితం చేస్తుందని ఈ మధ్య ఈ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ ఆవిష్కరణ గుండె సంబంధిత వ్యాధుల ట్రీట్మెంట్కి అలాగే వృద్ధాప్య లక్షణాన్ని నివారించడానికి కొత్త మార్గాన్ని మనకి చూపిస్తుంది. మామూలుగా ఏజింగ్ని ఆయుర్వేదంలో జర అంటారు. దీన్ని ఒక సహజమైనటువంటి వ్యాధి కింద చెప్తారు. అంటే కాయ బాల గ్రహ ఊర్ధ్వంగ శల్యతంష్ట జరావృషానని. జర అంటే ఏంటంటే రసాయనాది కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలతోటి ఈ ఏజింగ్ని ఆపొచ్చని. మొదట్లో విన్నప్పుడు చాలామందికి ఇది హాస్యాస్పదంగా అనిపించేది. కానీ ఇలాంటి కొత్త పరిశోధనలు ఆయుర్వేదం తాలూకు ఈ దృక్పథాన్ని తిరిగి మనకి పరిచయం చేస్తున్నాయి. మన జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవటమే కాకుండా ఆధునిక శాస్త్రం అందించేటటువంటి ఆ మోడర్న్ ఇన్వెస్టిగేషన్స్ని యూజ్ చేసుకోవటం, అలాగే ఆయుర్వేద విజ్ఞానం ఇవన్నీ మనకి ఉంటే ఆరోగ్యంగా ఉత్సాహంగా జీవించడానికి తోడ్పడతాయి. ఈ ముఖ్యమైనటువంటి శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే బయట ఉండేటువంటి వాతావరణం, అంటే ఈ బయట ఉండేటువంటి వాతావరణం గుండె వయసు పెరగడానికి ఎలా కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇక్కడే పంచమహాభూత సిద్ధాంతం ఉంటుంది. అంటే ఏమిటంటే బయట ఉండేటటువంటి అంశాలు మన లోపల ఉండేటువంటి అంశాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి.
అండపిండ బ్రహ్మాండం అంటారు. అంటే బయట ఏముందో మన శరీరంలో అదే ఉంది. అలా కాబట్టి బయట ఇన్ఫ్లుయెన్సెస్ మన శరీరం మీద పడుతూ ఉంటాయి అనేది ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక నిజం. చూడండి, ఇక్కడ సింగపూర్లో ఉండేటువంటి ఒక మెకనోబయాలజీ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గుండె ఆరోగ్యం పైన ఒక ముఖ్యమైన అంశాన్ని చాలా లోతుగా స్టడీ చేశారు. అదే ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్, దీన్ని ఈసీఎం అంటారు. దీని గురించి అంటే ఈ ఈసీఎం గుండె కణాలకు, అంటే ఈ కార్డియోమయోసైట్స్, వీటిని గుండె కణాలు అంటారు. ఈ గుండె కణాలకి బయట ఉండేటటువంటి ఒక నిర్మాణ వ్యవస్థ అనేది కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుందనేది. ఇది ప్రోటీన్లు అలాగే ఇతర అణువులతో తయారవుతుంది. ఒక భవనానికి మామూలుగా మనకి సపోర్టింగ్ పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ స్కాఫోల్డింగ్స్ అంటారు. ఎలా అయితే ఆధారాన్ని ఇస్తాయో అలాగే ఈ ఈసీఎం గుండె కణాలకు ఆధారాన్ని అందిస్తూ ఉంటుంది. కణజాలం దృఢంగా ఉండటానికి, దెబ్బతిన్నప్పుడు సరిదిద్దుకోవటానికి, జీవరసాయన సంకేతాలని అందించడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేదంలో ఈ ధాతువులు అనేది ఉంటాయి. అంటే రసరక్త మాంసం మేధోస్థి మధ్య సప్త ధాతులు ఉంటాయి. ఇవి శరీర కణజాల వ్యవస్థను పటిష్టం చేస్తాయని చెప్తాం. సరిగ్గా అదే మోడల్లో ఈ ఈసీఎం పనితీరు కూడా పనిచేస్తుంది. ఇక్కడ వయసు పెరిగే కొద్దీ కూడా ఈ ఈసీఎం గట్టిపడి స్థితిస్థాపకత్వం అంటే ఎలాసిటీని కోల్పోతుంది. దీంతో గుండె కణాల తాలూకు పనితీరు మందగిస్తుంది. గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంపు చేయలేదు. దీంతో గుండె సంబంధిత జబ్బులు రావడానికి ఆస్కారం పెరుగుతుంది. వృద్ధాప్యం మీద ఈ పరిశోధనలు చాలా కాలం పాటు కణాల లోపల జరిగేటువంటి మార్పుల మీదనే మాత్రమే దృష్టి పెట్టాయి. కానీ ఈ కొత్త అధ్యయనం ఈసీఎం పైన, అది కణాల వయసు పెరగటంలో ఎలా పాలు పంచుకుంటుందనే దానిపైన దృష్టి పెట్టింది. ఇది ఒక అమేజింగ్ విషయం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. గుండె కణాల తాలూకు వయసు పెరుగుదలకి మెయిన్గా ఏం కంట్రిబ్యూట్ చేస్తాయి, దాన్ని ఎలా వెనక్కి తెప్పొచ్చు అనేది ఈ అధ్యయనం తాలూకు సారాంశం చెప్తుంది. అంటే గుండె కణాలు వాటి చుట్టూ ఉండేటువంటి వాతావరణానికి ఎలా స్పందిస్తాయి అనేది తెలుసుకోవటానికి ఈ సింగపూర్ పరిశోధకులు ఏం చేశారు, ఒక అల్ట్రా మోడర్న్ అంటే అత్యాధునికమైనటువంటి ఒక ప్రయోగశాల తాలూకు నమూనాన్ని తయారు చేశారు. దీనికి డెసిఫర్ అని ఒక పేరు పెట్టారు. ఈ వ్యవస్థ ఎలుక తాలూకు గుండె కణజాలాన్ని ఒక యంగ్ అంటే ఒక యువ లేదా ఒక వృద్ధ ఈసీఎంలు, అంటే ఒక యంగ్ని తీసుకున్నారు, అలాగే ఒక ఓల్డ్ని తీసుకున్నారు. ఇలాగా యంగ్ అలాగే ఓల్డ్ ఈ రెండిటి తాలూకు వీటిని పోలి ఉండేటటువంటి ఒక జెల్ని అనుసంధానం చేస్తుంది. ఈ నమూనాతోటి గుండె కణాల తాలూకు వివిధ రకాల ఈసీఎంలకు ఎలా ప్రతిస్పందిస్తాయనేది పరిశోధకులు పరీక్షించారు. ఇక్కడ ఈ యంగ్ కణాలని ఓల్డ్ ఈసీఎంలోకి పెంచినప్పుడు అవి బలహీనమైనటువంటి పనితీరుని, అంటే తక్కువ స్థితిస్థాపకతని, అలాగే కణాల వృద్ధాప్య లక్షణాలని చూపించాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఇది. దీనికి విరుద్ధంగా మళ్ళీ ఆ ఓల్డ్వి అంటే వృద్ధ కణాలని యువ ఈసీఎంలోకి ప్రవేశపెట్టి పెంచినప్పుడు అవి యువ కణాల మాదిరిగానే ఆ పనితీరుని ప్రదర్శించాయి. అంటే మనం ఇప్పుడు ఓల్డ్ అవుతున్నప్పటికీ కూడా యువకులతోటి కనుక పనిచేస్తుంటే ఎలా అయితే ఉత్సాహం వస్తుందో అలాగా దీంతో మెరుగైనటువంటి పనితీరుని, జీవశక్తిని చూపించాయి. ఈ పరిశోధనల వల్ల ఏం తేలింది అంటే ఈ కణాల తాలూకు వయస్సు, వాటి ప్రవర్తనని నిర్ణయించడంలో ఈ ఎక్స్ట్రా సెల్యులర్ మైక్రో ఎన్విరాన్మెంట్ అనేది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందని తేలింది. ఒక నిర్దిష్టమైనటువంటి వయసులో కణాల లోపల మార్పుల కంటే వాటి చుట్టూ ఉండేటువంటి వాతావరణమే మరింత ప్రభావం చూపిస్తుంది. ఆయుర్వేదంలో కూడా వ్యక్తి ఆహార విహారాలు, అలాగే దినచర్య, ఋతుచర్యలు ఇవన్నీ కూడా శరీర కణాలపైన ప్రభావం చూపిస్తాయని చెప్తుంది. కాబట్టి ఈ రెండిటికి సారూప్యత ఉన్న సంగతి మనం గ్రహించాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేంటంటే మీ గుండెని ఇలా యంగ్గా ఉంచడానికి మీరు ఏమేం చేయొచ్చు ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటి ఈ ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ కూడా మీ గుండె తాలూకు ఆరోగ్యాన్ని పెంచడానికి, గుండె సంబంధిత సమస్యల తాలూకు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించుకోవడానికి సహాయపడతాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించుకోవడానికి అంటే రక్తపోటు కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి ఇవన్నీ కూడా మీకు సహాయపడతాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక రసాయనం. ఈ రసాయనమే వెల్లుల్లి. లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటారు. అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించే గొప్ప శక్తి దీనికి ఉంది. గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయే, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు, అలాగే అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్, ఇంకా కొలెస్ట్రాల్ ఇలాంటి వాటిని నియంత్రించడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారంగా రోజుకి 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బల్ని అంటే లోపల ఉండే పార్ట్స్ని డైరెక్ట్గా తినడం వల్ల ఈ ఎల్డిఎల్ తాలూకు ఆ కొలెస్ట్రాల్ తగ్గుతుందని, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కాస్త పెరుగుతుందని తెలిసింది. ఇది రక్తపోటు కంట్రోల్కి సహాయపడుతుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వెల్లుల్లిని తినే వాళ్ళలో రక్త ప్రసరణ బాగుంటుందని, హానికరమైన ప్లేట్లెట్ల కలయిక తక్కువగా ఉంటుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. వెల్లుల్లిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ప్రతిరోజు ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బని ఒకదాన్ని తినొచ్చు.
లేదా వెల్లుల్లిని రసం తీసి కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకోవచ్చు. ఇది వెల్లుల్లి గార్లిక్ పెరల్స్ అన్న రూపంలో కూడా ర్యాన్బాక్సీ లాంటి కంపెనీలు కొన్ని తయారు చేస్తున్నాయి. అలాగే క్యాప్సూల్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి, నూనెల రూపంలో కూడా ఈ వెల్లుల్లి దొరుకుతుంది. అయితే దీన్ని ఎప్పుడు కూడా పరిమిత మోతాదులోనే అంటే మెజర్డ్ డోస్లోనే దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుగ్గుల్ లిపిడ్స్, అంటే ఈ గుగ్గిలం. ఇది కూడా హార్ట్ హెల్త్కి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా గుగ్గులు చెట్టు రెసిన్లో గుగ్గుల్ స్టిరాల్స్ అనేటటువంటి ఒక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆ ధమనం లోపల ఉండేటువంటి గోడల్లో పెరిగిపోయేటటువంటి ఆ కొలెస్ట్రాల్ తోటి కూడినటువంటి ఫలకాలను తగ్గించడానికి సహాయపడతాయి. గుగ్గులు మన శరీర జీవక్రియ రేటుని పెంచడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా అవసరం. ఇది గుండె ఆరోగ్యం పైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని ప్రయోగశాల అధ్యయనాల ప్రకారంగా ఈ గుగ్గులు అనేది ఎల్డిఎల్ని తగ్గిస్తుందని, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతుందని, ప్లేట్లెట్ల కలయిక ధోరణిని తగ్గిస్తుందని ఈ స్టడీస్ మనకి పేర్కొంటున్నాయి. కాబట్టి ఇది కరోనరీ ఆర్టరీ డిసీజ్ సంబంధిత రుగ్మతలను నివారించడానికి సహాయపడే గొప్ప ఔషధం కింద మీకు ఉపయోగపడుతుంది. వాడాల్సినటువంటి ఈ గుగ్గులు తాలూకు మోతాదు ఎంత అంటే, ఎక్స్ట్రాక్ట్ అయితే దీన్ని అది ఏ స్థాయిలో దీన్ని ఎక్స్ట్రాక్ట్ తీశారని దానిపైన ఆధారపడి ఉంటుంది. రోజుకి 3 సార్లు దీన్ని దాదాపుగా ఒక 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా దీన్ని తీసుకోవచ్చు, దాన్ని ఎక్స్ట్రాక్ట్ తాలూకు కాన్సన్ట్రేషన్ బట్టి. అలాగే ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మెంతులు కూడా అంతే. హార్ట్ హెల్త్కి ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. మెంతి గింజలు, దీన్ని చాలా సంవత్సరాలుగా ఈజిప్ట్లో ఈ ఉపయోగాలను ఉన్నాయి. వీటికి అనేక యాంటాక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యకరమైన పనితీరుకి చాలా అవసరం. ఈ మెంతి గింజలు లేదా మెంతి పొడి దీన్ని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, రక్తపోటు లాంటి సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ రక్తంలో ఉండేటువంటి ఆ లిపిడ్ స్థాయిలపైన దీని మాడ్యులేటింగ్ ప్రభావం అనేది విపరీతంగా చక్కటి ఫలితం చూపిస్తుంది. దీనివల్ల ఎథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది ఇదంతా. కాబట్టి ఇది ప్లేట్లెట్ల కలయికని కూడా తగ్గిస్తుంది. దీంతో రక్తం గడ్డగట్టడం, ఆకస్మిక స్ట్రోకులు, గుండెపోట్లు ప్రమాదాలను తగ్గించడానికి మెంతులు సహాయపడతాయి. ఇది శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తాలూకు మేనేజ్మెంట్కి సహాయపడుతుంది. అంటే అవసరమైన కొవ్వును కూడా ఇది తగ్గిస్తుంది. ఇక్కడ దీన్ని వాడే విధానం ఏంటంటే, 1 టీ స్పూన్ మెంతి గింజల్ని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి, లేకపోతే మెంతి గింజల పొడిని కూడా మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఉదయం పూట దీన్ని తీసుకుంటూ ఉండాలి. మంచి ఫలితాలు కనిపించే వరకు కూడా కొన్ని నెలల పాటు మీరు ఈ చిట్కాని మీరు పాటించవచ్చు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరొకటి, ఇదే అర్జునారిష్టం. ఇది కూడా అంతే, ఈ హార్ట్ హెల్త్కి సహాయపడుతుంది. అర్జునారిష్టంలో ప్రధానంగా ఉపయోగించే మూలిక మైసాక్షి, ఆ గుగ్గిలంతో పాటుగా టెర్మినలీ అర్జునా కూడా. ఇది గుండె కండాన్ని బలపరుస్తుంది, రక్తపోటు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, దీంతో గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ బెరడులో ఫ్లావనాయిడ్స్, టానిన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, మెయిన్గా సపోనిన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ సమ్మేళనాలన్నీ కూడా గుండెకు రక్షణ కల్పిస్తాయి. అర్జునారిష్టాన్ని సాధారణంగా 3 నుంచి 6 మిల్లీలీటర్ల వరకు కూడా, అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా తీసుకోవచ్చు. అవసరమైతే 20 ml వరకు కూడా వెళ్ళచ్చు, 2 సార్లు తీసుకోవచ్చు. దీన్ని నీళ్లతోటి కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మోతాదు కానీ ఇవన్నీ మీ వయసు బట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి అర్ధశక్తిగా వ్యాయామం చేయమని ఆయుర్వేదం చెప్తుంది. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం అనేది గుండె ఆరోగ్యానికి కీలకం. వారానికి కనీసం 150 నిమిషాలు ఏరోబిక్ వ్యాయామాలు, అంటే గాలిని తీసుకుంటూ చేసే ఎక్సర్సైజులు అనేవి రక్తనాళాల తాలూకు స్థితిస్థాపకంగా పనిచేస్తాయి. అంటే వాటి ఎలాసిటీని మెయింటైన్ చేస్తాయి. సాధారణ ఈసీఎం పునఃసృష్టికి సహాయపడుతుంది ఇది. అంటే నడకతోటి నెమ్మదిగా మొదలుపెట్టాలి. ఆ తర్వాత బరువులు ఎత్తడం, ఇలాంటి వ్యాయామాలను కూడా మీరు చేర్చుకుంటూ వెళ్ళాలి. ఇలాగ అర్ధశక్తిగా వ్యాయామం చేస్తే ఎంతో ఉపయోగం. అన్నిటికీ మించి నిద్ర అనేది కూడా గుండె ఆరోగ్యానికి చాలా కీలకం. నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రతి రాత్రి కూడా 7 నుంచి 9 గంటలు విశ్రాంతినిచ్చే నిద్ర పొందడం చాలా ముఖ్యం. ఆ నిద్ర సరిపోకపోతే రక్తపోటు పెరుగుతుంది, అలాగే ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది, గుండె పనితీరు క్షీణిస్తుంది. కాబట్టి నిద్రకి ప్రాముఖ్యత ఇవ్వండి. ఆయుర్వేదంలో ఈ నిద్ర అనేది దేహ పోషణకి, మనసుని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనికి ఎన్నో సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, నిద్రోదయ వాటి లాంటివి. వాటిని మీరు వాడుకోవచ్చు. అన్నిటికీ మించి ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తుంది ఏంటంటే స్మోకింగ్. ఈ పొగాకు మానేయటం కూడా చాలా ముఖ్యం. అలాగే ఆల్కహాల్ మానేయటం కూడా చాలా అవసరం. దీనివల్ల ఫ్యాటీ లివర్ లాంటివి వస్తాయి. పొగాకు, అలాగే ఆల్కహాల్ ఎక్సెస్గా తీసుకోవటం, ఇవన్నీ గుండె తాలూకు ఏజింగ్కి కంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే ఈ ఈసీఎంని బలహీనపరుస్తాయి. వీటిని మానేయటం లేదా తగ్గించడం అనేది చాలా అవసరం. అప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి అవసరమైతే మనసు మీద పనిచేసేటువంటి కొన్ని చక్కటి ఔషధాలు ఉంటాయి. వీటి సహాయం కూడా మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతి ముఖ్యమైనది ఏంటంటే ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా అవసరం.
ఎక్కువ కాలం పాటు ఒత్తిడి ఉన్నప్పుడు అది ఇన్ఫ్లమేషన్కి, హార్మోన్ల తాలూకు అసమతుల్యతకి దారితీస్తుంది. ఇది గుండె కణాన్ని, వాటిలో ఉండేటటువంటి ఆ ఈసీఎంలని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కాబట్టి ధ్యానం, అలాగే మైండ్ఫుల్నెస్ అంటే మైండ్ఫుల్ మెడిటేషను, అలాగే బయట సమయం గడపటం, ఇవన్నీ ఒత్తిడిని తగ్గించడానికి మీకు ఎఫెక్టివ్ పద్ధతులు. అలాగే మానసిక ప్రశాంతతని మీరు పెంచుకోవడానికి కళారాధన లాంటివి కూడా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. అవసరమైతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వాడుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. గుండె వయసుని వెనక్కి తిప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి అని మామూలుగా ఎంతో కాలం నుంచి ఆయుర్వేదం చెప్తూనే ఉంది. అయితే తాజా అధ్యయనాలు దీన్ని రుజువు చేస్తాయి. కాబట్టి ఈ కొత్త అధ్యయనం మనకి ఒక ప్రూఫ్ని మనకు కలగజేస్తుంది. కేవలం గుండె కణాన్ని మాత్రమే కాకుండా వాటి చుట్టూ ఉండేటటువంటి వాతావరణాన్ని మార్చడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు అనేది ఈ అధ్యయనం సూచిస్తుంది. జీవనశైలిలో మార్పులు చేసుకోవటం, ఆధునిక శాస్త్ర విజ్ఞానం, అలాగే ఆయుర్వేదంలో ఉండేటువంటి జ్ఞానం అన్నీ కలిపి మనం మరింత ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించడానికి మార్గం చూపిస్తాయి. కాలం ఆగేది కాదు, కాలాన్ని మనం ఆపలేం. కానీ మన గుండె లయని, దాని యవ్వనత్వాన్ని, అలాగే దాని యంగ్ ఏజ్ని మన జీవనశైలితో, మన సంకల్పంతో శాసించగలం. ప్రతి క్షణం ఒక కొత్త అవకాశం. గుండెకు ఊపిరిపోసేటువంటి ప్రతి స్పందన ఒక కొత్త ఆశ. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. దాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా మనం తీర్చిదిద్దుకోవాలి. గుండె నిండా ప్రేమతో, ఆశలతోటి జీవిస్తూ ప్రతిరోజుని ఒక వేడుకలాగా మనం గడుపుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.